హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇది టమాటా రసం చేస్తున్నాను. చెప్తాను ఎలా చేయాలో. ఒక 2 టమాటాలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత గిన్నె పెట్టి వాటర్ ఏసుకొని అందులోకి టమాటా ముక్కలేసేయండి. టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం ఎంత రసం పెట్టుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత వన్ బై వన్ ఇప్పుడు అన్నీ వేసుకోవాలనమాట. ఫస్ట్ నేను సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, నెక్స్ట్ కొద్దిగా చింతపండు. ఎందుకంటే టమాటాలు పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు అనేది చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ చారు పొడి. ఈ ఒక్క పొడి ఉంటే అండి మనం ఎన్ని టైప్ ఆఫ్ రసాలున్నా పెట్టేసుకోవచ్చు. ఏ రసమన్నా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత రసం అనేది బాగా మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత నెక్స్ట్ నేను తాలింపు పెడుతున్నాను. ఈ తాలింపులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మెంతులు ఇవన్నీ వేసి బాగా పోపు అనేది బాగా వేగాలండి. వేగిన తర్వాత చూస్తున్నారు కదా! ఈ రసంలోకి వేసేసాననమాట నేను. పోపు వేగిన తర్వాత కూడా యాజ్ యూజువల్ పొయ్యి మీద పెట్టుకొని రసాన్ని అనేది కొంచెం సేపు మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకుంటే ఆ టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా చెయ్యకపోతే అలా. నెక్స్ట్ రైస్‌కి బియ్యం అనేది నానబెట్టేసానండి. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను. ఇవాళ బెడ్‌షీట్స్, టవల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. వేసేసాను. నెక్స్ట్ దండం మీద బట్టలున్నాయి. ఇవి తీస్తేనే అవి ఆరేయాలి కదా! అందుకనేసని అవన్నీ తీసుకొచ్చేసాను. ఇవనేది వైట్ యూనిఫార్మ్స్ అండి పిల్లలవి. ఇవన్నీ నేనే వాష్ చేసుకుంటానండి హ్యాండ్ తోటి. ఇవైతే వాషింగ్ మిషన్‌లో వెయ్యను. అదే చూపిస్తున్నాను మీకిక్కడ. ఈ నార్మల్ బట్టలు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి సర్దుకోవాలి ముందు. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ అనమాట. ఇది బ్రెస్ట్ పార్ట్ అంటండి. అంటే పిల్లలు చికెన్ పకోడీ అడిగారు. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద నేనే కట్ చేసుకున్నాను దాన్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, చికెన్‌కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, గరం మసాలా పౌడర్ ఇది ఇంట్లో చేసుకున్నదేనండి. ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ½ స్పూన్ కారం, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఇది కార్న్‌ఫ్లోర్ అండి. ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక స్పూన్ బియ్యపిండి 2 వైట్‌గానే ఉన్నాయి కదా! అందు గురించనేసనే చెప్తున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు అదే చికెన్ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత హ్మ్, కొంచెం ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. అంటే ఇవి మనం వేసిన మసాలాలు ఇవన్నీ బాగా పడతాయన్నమాట ఆయిల్ అనేది వేసుకుంటే. ఇక్కడ మీకు కావాలి అనుకుంటేనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకు పడతాయనిపించింది. అందు గురించైనా సరే నేను కొంచెం వాటర్ అనేది పోసాననమాట. వేసుకున్న తర్వాత నేనిక్కడ ఆ క్లిప్ మిస్ అయిందండి. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండాను. ఆ క్లిప్ ఎలాగా మిస్ అయింది. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా అనమాట. మీరు తింటానంటేనే అంటే మాకిష్టం పచ్చిమిరపకాయలు చాలా బావుంటాయి. ఆయిల్‌లో ఫ్రై అవుతాయి కదా! కారం అనేది అస్సలు ఉండదనమాట. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకొని ఇది కొంచెం సేపు మ్యారినేషన్ అనేది నానితే బావుంటుంది. అందు గురించనేసి ఇయన్నీ కలిపి పక్కన పెట్టేసాను దీన్ని. మీన్‌వైల్ వాషింగ్ మిషన్‌లో బట్టలయిపోయినాయనమాట. నేను బెడ్‌షీట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు పైకి తీసుకెళ్ళి ఆరేస్తానండి. అంటే ఎండలో ఎండితే మంచిది కదా! బెడ్‌షీట్స్, టవల్స్ అవన్నీని. అందు గురించనేసని బట్టలారేయడానికి పైకి వెళ్ళాను. అయిపోయిన తర్వాత ఈ టైం అంతా చికెన్ అనేది బాగా నానింది కాబట్టి నెక్స్ట్ పకోడీ అనేది వేసేస్తున్నాననమాట. ఇప్పుడు ఒకటి చెప్తానండి నేను డీప్ ఫ్రై ఐటెమ్స్ చేసినప్పుడు మనం ఆయిల్ అనేది ఎక్కువ లీటర్లు పోసేసుకొని చేసుకుంటే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుందనమాట. అందులోనే ముఖ్యంగా బజ్జీలు అవి వాటికంటే అది మళ్ళీ రీయూజ్ అన్నా చేసుకోవచ్చు కానీ, ఇలా నాన్ వెజ్‌కి వాడిన ఆయిల్ అయితే మళ్ళీ మనం రీయూజ్ చేయలేం కాబట్టి, కొంచెం ఆయిలే వేసుకొని ఒక 2, 3 సార్లు కింద వేపుకోండి. కొంచెం టైం పడుతుంది కానీ ఆయిల్ వేస్ట్ అవ్వదు. అంతే. ఇది చిన్న టిప్ లాంటిదనమాట. నేనైతే ఇలాగే చేస్తాను. కొంచెం ఆయిల్‌లోనే కొంచెం టైం పట్టినప్పటికి 2, 3 బ్యాచెస్ కింద వేపుకుంటాననమాట. ఇలా చూస్తున్నారా నేనిలా వేపుతున్నాను. వాళ్ళలా తినేస్తున్నారనమాట. అంటే చికెన్ పకోడీ రసమే కాదు కర్రీ కూడా చేశానండి. అది నేను వీడియో తీయలేదంతే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్యాచ్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే 2, 3 సార్లు అంటే కొంచెం టైం పడుతుంది గానీ, ఆయిల్ అనేది మనకి వేస్ట్ అవ్వదు. అది నేను చెప్పేది. ఈ కొంచెం ఆయిలే కాబట్టి మనం పారేస్తాము. ఇంకా తిరిగి వాడమనమాట నెక్స్ట్ టైమ్‌కి. ఇలా వేపుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే వేపి తీసిన చికెన్ మీద కూడా
కొంచెం మనం ఇది ఉంటుంది కదా! చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా! చికెన్ మసాలా పౌడర్ అనేది జమ్ముకోవచ్చు. అప్పుడు కూడా ఇంకొంచెం మనకి బావుంటుంది. టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం ఉప్పు, కారం, చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటే అంతేనండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.